మన జీవితకాలంలోనే ఒక ఆర్టిస్ట్ గ్రోత్ని ఇంత గొప్పగా చూడటం అనేది చాలా అదృష్టం. ఆ అదృష్టాన్ని పొందిన వాళ్ళలో నేను ఒకడిని. అందుకని ఇవాళ నా గురించి ఏదైనా రెండు మాటలు అతను మాట్లాడితే నాకు సంతోషంగా ఉంటుంది. ఐ కెన్ రిమెంబర్ హౌ ఈ స్టిల్ థింకింగ్ ఆఫ్ మీ. ఫస్ట్ ఇండస్ట్రీలో నేను అడుగు పెట్టినప్పుడు నాకు అసలు యాక్టింగ్ అంటే ఏంటో తెలియదు. ఫొటోస్ పంపిస్తే ఇంటర్వ్యూకి రమ్మని పిలిచారు. తర్వాత అరుణాచలం స్టూడియోలో సుబ్బారావు గారు, విశ్వం గారు అంటే మేమంతా విశ్వం గారు అనేవాళ్ళం, విశ్వనాథ్ గారు అనేవాళ్ళం కాదు. సుబ్బారావు విశ్వం గారిని పిలిచేవాళ్ళు, మేమంతా కూడా విశ్వం గారు అనేవాళ్ళని. మాకు సెలెక్ట్ చేసిన దగ్గర నుంచి 6 నెలలు మాకు ఎట్లా నడవాలి, ఎట్లా కూర్చోవాలి, ఎట్లా మాట్లాడాలి అన్నీ నేర్పి మమ్మల్ని ముందు బ్లాక్ అండ్ వైట్లో తీశారు. తర్వాత మా అదృష్టం బాగుండి ఆ రోజుల్లో సోషల్ పిక్చర్లో కలర్ రాలేదు. కలర్ ఫస్ట్ సోషల్ పిక్చరు కలర్గా తీశారు. ఆ అదృష్టం మాకు దక్కింది. ఆ సినిమా 100 days అయింది. ఆ తర్వాత విశ్వనాథ్ గారు డైరెక్టర్ అయిన తర్వాత నేను ప్రైవేట్ మాస్టర్లో విలన్గా యాక్ట్ చేశాను. అదొక్కటే పిక్చర్ నా లైఫ్లో విలన్గా యాక్ట్ చేసింది. తర్వాత నేరమో శిక్ష, ఉండమో ఉట్టు పెడతా, ఈ 2 చాలా చాలా మంచి పిక్చర్లు. ఆ సినిమాల్లో వారితో పనిచేయటం నా అదృష్టం. చాలా బాగా వచ్చినాయి ఆ సినిమాలు 2 కూడా సూపర్ హిట్ అయినాయి. ఇప్పుడు తర్వాత నేను క్రైమ్ పిక్చర్లు యాక్ట్ చేయటం వల్ల వారితో ఎక్కువ పిక్చర్లు నేను
యాక్ట్ చేయలేకపోయాను, అది నా దురదృష్టం. మామూలుగా ఫ్యామిలీ పిక్చర్లు చేసేవాడిని కానీ ఎక్కువ క్రైమ్ పిక్చర్లు, యాక్షన్ పిక్చర్లు వీటి వల్ల నేను వారితో ఎక్కువ సినిమాలు యాక్ట్ చేయలేకపోయాను. తక్కువ సినిమాలు యాక్ట్ చేసినా మంచి సినిమాలు యాక్ట్ చేయడం నా అదృష్టం. మీ అందరికీ థ్యాంక్స్.